నేను మీ కీర్తి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇరిగేషన్ కన్సల్టెంట్ నందా గారు. నందా గారిని అడిగి మనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. నమస్కారం సార్. సార్, ఇప్పుడు మనం చూసుకుంటే అంతర్జాతీయ విద్యార్థుల కోసం ఏమైనా గ్రీన్ కార్డ్ మార్గాలు ఉన్నాయా? EB-5 ప్రోగ్రామ్ గురించి మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. తప్పకుండా మేడం, ఇట్స్ గ్రేట్ క్వశ్చన్. అండ్ EB-5 ప్రోగ్రామ్ అనేది ఇన్వెస్టర్ ప్రోగ్రామ్. సో చాలా మంది స్టూడెంట్స్ H-1B మీదకి వెళ్ళి జాబ్స్ చేసుకోవడం ఆర్ స్టూడెంట్ వీసా మీద వెళ్ళి చదువుకోవడం వల్ల గ్రీన్ కార్డ్ అనే ఆప్షన్స్ కొంచెం తక్కువ ఉంటాయి. ఓకే సార్. బట్ ఇవి దే ఆర్ సబ్జెక్టెడ్ టు లాటరీ సిస్టమ్. లైక్ H-1B ఇస్ అ లాటరీ సిస్టమ్. అంటే వాళ్ళకి లాటరీలో వాళ్ళ పేరు వస్తే దెన్ దే క్యాన్ గో టు USA అండ్ వర్క్. EB-5 ప్రోగ్రామ్ అనేది ఇన్వెస్టర్ ప్రోగ్రామ్ అండి. సో అందులో 2 కీలకమైన ప్రోగ్రాంలు ఉన్నాయి. అండ్ అందులో పెట్టుబడి ఉంటుంది. పెట్టుబడి చేసి వ్యాపారం స్టార్ట్ చేయడం. సో నియర్లీ 8 కోట్ల నుండి 10 కోట్ల వరకు ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఎవరి దగ్గరైనా డబ్బులు ఉన్నాయి అంటే వాళ్ళ వ్యాపారం స్టార్ట్ చేసి గ్రీన్ కార్డ్ అనే ఆప్షన్ని పెట్టుకొని అప్లై చేసుకోవచ్చు. దానికి చాలా కండిషన్స్ ఉంటాయి. కండిషన్ నెంబర్ 1 వచ్చేసేసి లోకల్ ఎంప్లాయ్మెంట్. అంటే ఒక బిజినెస్ అక్కడ పెడితే అక్కడ లోకల్ ఎంప్లాయీస్ కి హైర్ చేసుకోవాలి. ఒక 10 మందిని, 20 మందిని అలా పెట్టుకొని వాళ్ళకి ట్యాక్సెస్ పే చేస్తూ సాలరీస్ పే చేస్తూ అది చూపించుకోవాలి. సెకండ్ థింగ్ వచ్చేసేసి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్యామిలీని తీసుకెళ్ళొచ్చు. లైక్ ఫ్యామిలీ అంటే స్పౌస్, చిల్డ్రన్, డిపెండెంట్స్ వీళ్ళని తీసుకెళ్ళొచ్చు. అట్ ద సేమ్ టైం EB-5 ప్రోగ్రామ్ మీద దే కెన్ ఆల్సో వర్క్ ఎనీవేర్. అంటే ఇప్పుడు స్టూడెంట్ అయితే 20 hours వర్క్ చేయాలి, H-1B అయితే అదే ఎంప్లాయర్తో వర్క్ చేయాలి. దీనికి అలా ఉండేయండి. సో దే క్యాన్ డూ ఎనీ వర్క్, ఏమైనా చేసుకోవచ్చు. రైట్. సో ఇలా ఉంటుంది. సో ఇది గ్రీన్ కార్డ్ ఆపర్చునిటీ అండి. అట్ ద సేమ్ టైం దీన్ని డ్యూయల్ ఇంటెంట్ ప్రోగ్రామ్ కూడా అంటారు. అంటే EB-5 ప్రోగ్రామ్ మీద ఉంటూ దే కెన్ ఆల్సో అప్లై ఫర్ గ్రీన్ కార్డ్. అలా ఉంటుంది. సో ఇది దీనికి కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. లైక్ పెట్టుబడి దగ్గర 8 కోట్లు అంటే చాలా పెద్ద అమౌంట్. సో అదొకటి. సో అండ్ అట్ ద సేమ్ టైం ఎంప్లాయీస్ని ఎక్కడ హైర్ చేయాలి. లైక్ ఎంప్లాయీస్ని 10 మంది 20 మందిని అట్లా కంపెనీలో హైర్ చేసుకోవాలి. సో ఇవి ఉంటాయి. సో ఒకవేళ ఇవి ఫాలో అవుతాయండి, సో ఇట్స్ ద ఈజియెస్ట్ వే టు మైగ్రేట్ అండ్ గెట్ ఎ గ్రీన్ కార్డ్ క్విక్లీ ఇన్ USA. ప్రాసెసింగ్ టైం కూడా కొంచెం 6 to 7 months ఉంటుందండి. అండ్ దీనికి కూడా ఇంటర్వ్యూ ఉంటుంది, వీసా ఆప్షన్ స్లాట్ బుక్ చేసుకోవాలి, అండ్ డాక్యుమెంటేషన్ కూడా చాలా పెద్ద ఉంటుంది. లైక్ బిజినెస్ ప్లాన్ అని, ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అని, సోర్స్ ఆఫ్ ఫండ్స్ అని, అండ్ ఫ్యామిలీ డాక్యుమెంటేషన్ అని, ఇవి చాలా ఉంటాయి. సో ఇవన్నీ డాక్యుమెంట్స్ రెడీ అయ్యాక USCIS యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ వాళ్ళకి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళకి US లో ఉన్నారు, వాళ్ళు మొత్తం ప్రాపర్టీస్ అంతా అక్కడే ఉంది కాబట్టి వాళ్ళ గ్రీన్ కార్డు ఉంటుంది. అది కామన్ గా జనరల్ పీపుల్ కూడా తెలుసు. మనకి ఇక్కడ రేషన్ కార్డు ఎలాగో అక్కడ గ్రీన్ కార్డు అలాగా అనేది తెలుసు సార్. అంటే నార్మల్ గా మిడిల్ క్లాస్ వాళ్ళు అనుకునేది. ఇప్పుడు అతనికి అక్కడ గ్రీన్ కార్డు ఉంది, కానీ ఒక 10 years ఉన్నారు సార్, ఓన్ నెగిటివ్ ప్లేస్ కి వచ్చేసారు. తను ఇక్కడ ఒక 10 years ఉన్నారు. ఇప్పుడు ఆ పర్సన్ పరిస్థితి ఏందంటారు? అక్కడికి వెళ్తే సేమ్ మళ్ళీ గ్రీన్ కార్డ్ వర్తిస్తుందా? వర్తిస్తుందండి. గ్రీన్ కార్డ్ అనేది వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ, వర్తిస్తుంది. అండ్ దే క్యాన్ గో బ్యాక్ అండ్ స్టే దేర్. ఓకే. ఇప్పుడు ఆ గ్రీన్ కార్డ్ ని ఇక్కడ ఏం చేయడానికి ఉండదు. ఇక్కడ ఏం చేయాలంటే నాన్ ఇండియన్ సిటిజన్ అవుతారు. NRI అంటారు కదా. అవును సార్. అవును సార్. వాళ్ళకి NRI అండ్ OCI కార్డ్ వస్తుంది. సో దే కెన్ కమ్ బ్యాక్ అండ్ స్టే ఇన్ ఇండియా, మళ్ళీ వెళ్ళొచ్చు. ఓకే. ఇప్పుడు NRIs అనే వాళ్ళు ఇక్కడ వాళ్ళకు ఆధార్ కార్డులు అవి ఉంటాయా సార్? ఇక్కడ మన ఇండియాలో ఇప్పుడు ఎగ్జాంపుల్ విజయవాడ పర్సన్, లేదా సిద్దిపేట పర్సన్, లేదా హైదరాబాద్ పర్సన్, అతనికి ఇక్కడ ఆధార్ కార్డు, రేషన్ కార్డులు ఇక్కడ కూడా అవైలబుల్ ఉంటాయా? డెఫినెట్ గా ఉంటాయి. ఎందుకంటే నాన్ రెసిడెంట్ ఇండియా అయినంత మాత్రం ఈ వాస్ అ సిటిజన్ బిఫోర్. అండ్ దెన్ వాళ్ళు US సిటిజన్ అయినా కానీ వాళ్ళకి OCI కార్డు మీద ఆధార్ కార్డులు కానీ పాన్ కార్డులు కానీ ఉంటాయండి. ఓకే. ఇప్పుడు గ్రీన్ కార్డు ఉన్న పీపుల్, వాళ్ళ వైఫ్, 2 kids ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ అక్కడికి తీసుకెళ్ళాలి, దానికి ఎలా ఉంటుంది సార్ ప్రాసెస్? సో దానికి B1 B2 వీసా అని ఉంటుందండి. సో విజిటింగ్ అ ఫ్యామిలీ అంటారు. సో ఆ వీసా అప్లై చేసుకొని తీసుకెళ్ళొచ్చండి. సో దే క్యాన్ స్టే దేర్ ఫర్ 6 months మాక్సిమం. కాకపోతే 10 years వీసా ఇస్తారు. ఆ 10 years లో ఎవ్రీ 6 months కి వెళ్ళి రావచ్చు. ఒకవేళ 6 months కన్నా ఎక్కువగా ఉంటే వాళ్ళు ఇల్లీగల్ కిందకి వస్తారు.
Okay. కొంచెం కేర్ఫుల్గా ఉండి ఆ 6 months లోపల మళ్ళీ వచ్చి ఓకే దే హ్యావ్ ఓకే టు గో బ్యాక్ అగైన్. ఓకే ఓకే ఓన్లీ 6 months ఉంటుంది వ్యాలిడిటీ. Yeah. వెళ్ళి రావాలి అంతే. 10 years వీసా ఇస్తారు, Okay. 6 months ఉండేసేసి మళ్ళీ రావాలి. మళ్ళీ రావాలి. మళ్ళీ వెళ్ళాలనుకుంటే మళ్ళీ ఇంకో 6 months వరకు స్టే చేయొచ్చు. ఓకే ఒక 6 months ఇస్తారు. Yes. ఒకేసారి కంటిన్యూగా 10 years అట్లా 10 years వీసా స్టాంపింగ్ ఉంటుంది. స్టాంపింగ్ ఉంటుంది. But వీళ్ళు మాత్రం ఒక విజిట్ 6 లో months 6 months మాక్సిమం ఉండి రావచ్చు. రావచ్చు. ఓకే ఓకే ఇప్పుడు సడన్ గా వాళ్ళు అమెరికా పర్సన్ ఇక్కడికి ఇండియాకి రావాలి అని అనుకుంటే ఎలా సార్ మరి? ఇట్స్ వెరీ సింపుల్. టికెట్ బుక్ చేసుకోవాలి అండ్ దే క్యాన్ అప్రోచ్ ఇండియన్ ఎంబసీ ఇన్ యుఎస్. ఓకే ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే Okay. డెఫినెట్ గా హెల్ప్ చేస్తారు. ఓకే ఓకే ఎమర్జెన్సీ ఉంటేనే చేస్తారు. నార్మల్ గా కూడా రావచ్చు. రావచ్చు అంటే దాని డిపెండ్స్ మనీ మీదే డిపెండా సార్? మనీ మీద ఏం డిపెండెన్సీ ఉండదండి. Okay. మనీ మీద ఏం డిపెండెన్సీ ఉండదు. బట్ ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు కమ్ ఎమర్జెన్సీ అంటే వాళ్ళకి డెఫినెట్ గా ఓకే వీసాస్ ఉంటాయండి. విజిట్ వీసాస్ ఇండియాకి ఉంటాయి. ఓకే సో వాళ్ళు ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు. దే కెన్ అప్రోచ్ ది ఇండియన్ ఎంబసీ ఇన్ యుఎస్ఏ. సో ఆ ప్రాసెస్ ఉంటుంది, దానికి తగినంత టైం కూడా ఉంటుంది. ఓకే అది ప్లాన్ చేసుకుంటే తొందర వస్తుంది. లేదు ఎమర్జెన్సీగా వెళ్ళాలి అంటే దెన్ దేర్ ఆర్ సర్టెన్ రూల్స్ టు ఫాలో. అది చేసుకుంటే ఎమర్జెన్సీ వీసాస్ కూడా ఇస్తారు. ఓకే ఇప్పుడు మనకి యూఎస్లో గ్రీన్ కార్డ్ హోల్డర్ అయినా కూడా ఇండియన్స్ అనే ఒక అది ఉంటుందా సార్? అక్కడ డిఫరెంట్ చూపిస్తారా? ఉంటుందండి కొంచెం. కొంచెం ఉంటుందా? ఏమన్నా పిల్లల స్టడీ మీద కానీ దేని మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందంటారా? ప్రస్తుతం అయితే అలాంటిది ఉండదండి. ఎందుకంటే యుఎస్ ఇస్ మల్టీ కల్చరల్ అవును సొసైటీ సార్ అవును సార్. అండ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్ నుంచి అక్కడ మైగ్రేట్ అయి ఉన్నారు. ఓకే అండ్ ఐ థింక్ చాలా మందికి ఇప్పుడు అవగాహన వస్తుంది అండ్ రేసిజం అనేది చాలా తగ్గుతుంది. అప్పుడు ఎక్కడో ఒక న్యూస్ వింటుంటాము, బట్ అవును సార్. నార్మల్గా అయితే ఇట్స్ అ బ్యూటిఫుల్ కంట్రీ ఓకే అండ్ ఆపర్చునిటీ కంట్రీ. అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇస్తారు. ఓకే 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 సార్, మాకు తెలియని విషయాన్ని చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.